హలో, నేను సిఎస్ రావు. పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు అయితే ముగిశాయి. ఆయన మరణ విషాదం మాత్రం ఇంకా క్రైస్తవ సమాజాన్ని వెంటాడుతూ ఉంది. ఆయనది రోడ్డు ప్రమాదమా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే దాని మీద నిర్ధారించడానికి పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 4 బృందాల్లో ఒక బృందం హైదరాబాద్ నుంచి ఆయన ప్రయాణం సంఘటన స్థలం వరకు ఎలా జరిగింది అనే దాని మీద అన్వేషిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ అందరిని కూడా అనలైజ్ చేస్తూ ఉన్నారు. మరొక బృందం సంఘటన స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడ ఏం జరిగింది, ఎలా ప్రమాదం జరిగింది అనే దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక బృందం పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దాన్ని తీసుకొని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక బృందం అసలు సోషల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్ ఏంటి, దాని నుంచి ఏమైనా క్లూస్ ఏమన్నా తీసుకోవచ్చా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇలా మొత్తం మీద 4 బృందాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం. ఈ కేసుని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఫైనలైజ్ చేయడానికి, కంక్లూడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో సంఘటనా స్థలంలో గూగుల్ టేక్అవుట్ను ఉపయోగిస్తుంది. ఆధునిక సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అక్కడ గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి ఆ ఏరియాలో, ప్రత్యేకించి ప్రమాదం జరిగినటువంటి ఏరియాలో అక్కడ ఎవరెవరి ఫోన్లు సిగ్నల్స్ ఉన్నాయి, ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరి ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కనుక పూర్తయితే ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అప్పుడు నిందితుల్ని పట్టుకోవచ్చు. ఒకవేళ అది కనుక అనుమానాల ప్రకారం హత్య అయితే కనుక, లేదు అసలు ఆ ప్రమాదం జరగడానికి ముందు ఎవరైనా చూసుంటారా అనేది కూడా తేలేటువంటి అవకాశం ఉంది. అంటే కపుల్ ఆఫ్ మొబైల్ సిగ్నల్స్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా. సిగ్నల్స్ని అక్కడ ఐడెంటిఫై చేసి ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీని అనలైజ్ చేయడం ద్వారా ఎవరి మొబైల్కి ఈ సిగ్నల్స్ వెళ్ళాయి అనేది తెలుసుకోవచ్చు. మీకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారానే అవినాష్ రెడ్డి గారు అలాగే భాస్కర్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉందని చెప్పి సిబిఐ అనుమానిస్తూ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఆ గూగుల్ టేక్అవుట్ విచారణ జరిగిన తర్వాతనే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయం సిబిఐ రాలేకపోయింది. సిబిఐ వచ్చింది, తొలుత రాలేకపోయింది. గూగుల్ టేక్అవుట్ని ఉపయోగించి అప్పుడు ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్స్ ద్వారా అవినాష్ రెడ్డి గారి మొబైల్ సిగ్నల్ అలాగే భాస్కర్ రెడ్డి గారి మొబైల్ ఇవన్నిటిని కూడా అధ్యయనం చేసి ఛార్జ్షీట్లో పొందుపరిచింది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి ప్రమాదాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు, ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ కేసుని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే మతపరమైనటువంటి సున్నితమైనటువంటి అంశంతో ఇది ముడిపడి ఉంది. కేఏ పాల్ లాంటి వాళ్ళు కానీ అలాగే కొంతమంది చర్చ్ పాస్టర్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సువార్తకులు కానీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ మరణం మీద. బట్ ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం అది రోడ్డు ప్రమాదంగా భావిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఆ కేసును కూడా బుక్ చేయడం జరిగింది. ఆ కోణం నుంచి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నరసింహ కిషోర్ గారు దాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఫోన్ చేసి ఈ కేసుకు సంబంధించి విచారణ చాలా వేగవంతం చేయండి, నిష్పక్షపాతంగా చేయండి, అసలు ఏం జరిగిందో తెలుసుకొని ప్రజలకు చేయాలి అనేటువంటిది ఆర్డర్ పాస్ చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈలోపే పొలిటికల్ ఎంట్రీ కూడా జరిగింది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఆవిడేమంటున్నారు,
రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా అది హత్య అయి ఉంటుంది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ చేస్తూ ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు గోదావరి జిల్లాలో క్రిస్టియన్ సంబంధించినటువంటి ఒక మంచి ఫాలోయర్గా కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, మాజీ ఎంపీ. ఆయన కూడా ఈ రోడ్డు ప్రమాదం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది దీని మీద రకరకాల అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ యొక్క నేపథ్యం, ఆయన బిజినెస్ లావాదేవీలు, ఆయన సన్నిహితులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కానీ, ఆయన ఎవరెవరితోటి మాట్లాడారు, ఆ రోడ్డు ప్రమాదానికి ముందు ఎవరికి ఫోన్ చేశారు, అసలు హైదరాబాద్ నుంచి ఎవరిని కలవడానికి ఆయన వైజాగ్ వెళ్తున్నారు, మధ్యలో రాజానగరం వద్ద ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, రాజానగరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఆయన ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం బయటికి తీస్తున్నారు. డేటా మొత్తం తీసుకొని, ఆయన ఫోన్ కాల్ మొత్తం తీసుకొని మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ డేటాలో ఉండేటువంటి ఫోన్ నెంబర్స్ ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. గతం కంటే కూడా ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు దాని పూర్వపరాలను కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఈజీగా చేయడానికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. పైగా పాస్టర్ ప్రవీణ్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కనుక ఆ మొబైల్లో ఎవరెవరితోటి ఈయన ఎక్కువగా మాట్లాడారు, ఎవరెవరితోటి బిజినెస్ డీల్స్తో ఉన్నారు, లేదా ఎవరెవరితోటి పాస్టర్లతోటి ఈయన టచ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ బేసికల్గా ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా అక్కడికి ఫోరెన్సిక్ అధికారులు వెళ్తారు, అలాగే డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళేటువంటి టీము, ఇన్వెస్టిగేషన్ టీము అక్కడ మొత్తం ఆ స్పాట్లో ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా సేకరిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత దాన్ని అనలైజేషన్ చేయడానికి పంపిస్తూ ఉంటారు ల్యాబ్కి. మరి డాగ్ స్క్వాడ్ అయితే రాలేదు. ఎందుకు రాలేదు డాగ్ స్క్వాడ్ అంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో ఈ పోలీస్ డాగ్స్ చాలా చనిపోయినాయి. దానికి కారణం ఏంటంటే కలుషితమైనటువంటి ఆహారం, నాసిరకమైనటువంటి ఆహారం పెట్టడంతో ఈ ట్రైనింగ్ అయినటువంటి డాగ్స్ చనిపోయాయని చెప్పి గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్. బహుశా ఆ కారణంగానేమో డాగ్ స్క్వాడ్ అయితే రాలేదు. బట్ అక్కడికి మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు, అలాగే పోలీసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసిన టీమ్స్ వెళ్ళాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాయి. అయితే పాస్టర్ ప్రవీణ్ యొక్క శత్రువులు ఎవరున్నారు అనే దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో నేను మీకు వినిపిస్తాను ఇప్పుడు, మీరు కూడా వినండి. ఆయన ఒకనొక సభలో, ఒక మీటింగ్లో ఆయన సీత రాముడి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా ఆయన చెప్పారనేది మీరు వినొచ్చు. నేను ఆడియో వినిపిస్తాను. ప్రవీణ్ సీతారాముల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఏ విధంగా చూపించాడు అనేది. ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ కోట్ చేయట్లేదు. నేను నిన్ను ఏదో నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి అంటే రాముడు సీతతోటి చెప్పిన మాటల్ని ఈయన ఉటంకిస్తున్నాడు, ఈయన అక్కడ దగ్గరుండి విన్నట్టు. పైగా ఆయన తన సొంత మాటలని చెప్తున్నారు. చూడండి ఎంత దారుణంగా మాట్లాడారు రాముడు సీత రిలేషన్ గురించి. కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు. వాడితో వెళ్ళిపో,
లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు. ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ ఆయన చేశారు. ఇది నేను ఎందుకు మీకు వినిపించానంటే, ప్రవీణ్ను ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి వచ్చేటువంటి సంపదను మరి కొంతమందికి పంచిపెట్టాడు, కొన్ని అనాథలకి, ఇది చెప్తున్నారు. బట్ ఈయన రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు అనేకం చేశారు. రాముడు సీత గురించి మాట్లాడుతూ సీతని నీకు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, నీకు కావాలంటే సుగ్రీవుడితో వెళ్ళిపో, ఇలా చెప్పాడని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకంత ద్వేషం? ఇప్పుడు ఎవరికి వాళ్ళు అభిమానించుకోవటం అనేది ఓకే, బట్ ఇతరులను ద్వేషించేటువంటి అధికారం, ఆ హక్కు ఎవరిచ్చారు? లేదు కదా. ఇది కేవలం ప్రవీణ్ మరణాన్ని, రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత వస్తున్నటువంటి చర్చ కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉండేవాళ్ళైనా సరే, ఇప్పుడు సహజంగా ఇప్పుడు షమీ ఎవరు ఉన్నారు, సయ్యద్ షమీ అట. ఆ సయ్యద్ షమీ ఏమో ఈయనకు వార్నింగ్ ఇచ్చారు, ఏదో మహమ్మద్ ప్రవక్తని ఏదో అన్నారని చెప్పేసి. తర్వాత షఫీ అనే అతను, ఇంకొక అతను ఏదో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. అసలు వీళ్ళందరూ మతానికి సంబంధించిన ప్రతినిధుల వీళ్ళు. ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? గతంలో పరిపూర్ణానందని బహిష్కరించారు తెలంగాణ నుంచి. అలాగే కత్తి మహేష్ ఇప్పుడు ప్రస్తుతం అయితే లేడు, కానీ అతన్ని కూడా బహిష్కరించారు. ఎందుకు? ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి. మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇలాంటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఇదే కాదు, నేను ఇప్పుడు చూపించిందే కాదు, ఇలాంటి చాలా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ప్రవీణ్ చేశారు. మరి ఎందుకు చేశారు? అతను చదువుకున్నాడు, పైగా అతను ప్రపంచ ప్రసంగికుడు అని చెప్పి ఆయన్ని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. మరి అలాంటి అతను అలా చేయొచ్చా? తప్పు అని బైబిల్ చెప్తుంది, చేయొద్దు అని బైబిల్ చెప్తుంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తుంది. ఉదాహరణకు ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది, పోయి చేయి పట్టుకుని రా భగవరా అంటాడు. ఏంటి 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 వైపుతుంది నానా, ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నానా, మా అమ్మని తీసుకెళ్లిపోతున్నావు ఆయన అని అంటే, ఇథా ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు. ఇదంట సనాతన ధర్మం ఏం చెప్పింది అని చెప్పి ప్రవీణ్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన ప్రసంగంలో చెప్తున్నాడు. ఎవరైనా వచ్చి వాళ్ళ సతీమణిని తీసుకెళ్తుంటే ఆపొద్దు అని చెప్పి సనాతన ధర్మం చెప్పిందని చెప్తున్నాడు ఆయన. పైగా దానికి మళ్ళీ మహాభారతాన్ని ఉటంకించారు. మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు వీళ్ళందరినీ నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, సంబంధిత వ్యవస్థల మీద లేదా? రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు అప్పుడు చర్చకు వస్తున్నాయి. వాటిని ప్రస్తావిస్తేనేమో అది మత విద్వేషాలను రెచ్చగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని అదుపు చేయాలి కదా. సరే, పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, లేదంటే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మరి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి మహమ్మద్ షమీ అతను ఎందుకు పోలీసులు అదుపులో తీసుకోలేదు? షఫీ అతను ఎందుకు అదుపులో తీసుకోలేదు? వీళ్ళు చేసినటువంటి ప్రసంగాలు మొత్తాన్ని తీసుకొని వీళ్ళు అసలు బహిష్కరించాలి కదా. గతంలో పరిపూర్ణానందని బహిష్కరించారు, కత్తి మహేష్ని బహిష్కరించారు. మరి వీళ్ళని కూడా బహిష్కరిస్తే ఇలాంటి వాళ్ళని ఈ సమస్య ఇప్పుడు ఈ స్థాయికి రాదు కదా. పాస్టర్ ప్రవీణ్ మరణం మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం కావు కదా, వ్యక్తం అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఈ కోణం నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. బహుశా ఈ మతాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. చాలా ప్రమాదం నెలకొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో పాస్టర్ ప్రవీణ్ అతను గత ప్రసంగాల్ని చూస్తే కనుక ఏమనిపిస్తుంది మీకు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.